గౌరవనీయులు మందా కృష్ణ మాదిగన్న గారికి కేంద్ర ప్రభుత్వం అన్న పోరాటాన్ని, మందా కృష్ణ మాదిగన్న త్యాగాన్ని, మందా కృష్ణ మాదిగన్న ఎస్సీ వర్గీకరణ జరగాలని గత 30 ఏండ్ల నుంచి ఆగిపోకుండా, అలసిపోకుండా, నిరంతరం అవిశ్రాంతంగా ఈ ఎస్సీ ఉపకులాలకు అదేవిధంగా సబ్బండ వర్గాల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సామాజిక ఉద్యమాల పితామహుడుగా పిలుచుకుంటున్నటువంటి మందా కృష్ణ మాదిగన్న పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అయినటువంటి పద్మశ్రీ అవార్డును ఇవ్వడాన్ని ఉస్మానియా అన్ని విద్యార్థి సంఘాలుగా, డిబిఎస్ఏ సంఘం పక్షాన, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్స్గా, విద్యార్థి ఉద్యమకారులుగా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా, సామాజిక విద్యార్థి ఉద్యమకారులుగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. అంటే ఒక ప్రజల కోసం, ప్రజల ఆకలి కోసం, మాదిగ ఉపకులాలు, సబ్బండ వర్గాల అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం అన్న అలసిపోకుండా పోరాటం చేసిండు. అంటే సామాజిక ఉద్యమాలు చేస్తే, నీతిగా నిజాయితీగా పోరాటం చేస్తే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అని, అది మందా కృష్ణ మాదిగన్న ద్వారా ఈ పద్మశ్రీ అవార్డుతో రుజువైందని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా, డిబిఎస్ఏ సంఘం పక్షాన తెలియజేస్తా ఉన్నాం.